హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. ఈరోజు కార్ టూర్ చేస్తున్నాను అనమాట. అది నా డ్రీమ్ కార్. ఇది దాని కీస్ అనమాట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కార్లు అంటే చాలా ఇష్టము. అసలు ఇలాంటి కార్లు కొంటానా, ఎక్కుతానా, అసలు ఇలాంటి కార్లు వీడియో తీసి యూట్యూబ్లో పెడతానని అస్సలు అనుకోలేదన్నమాట. టాటా కంపెనీ అంటేనే చాలా ఇష్టము. టాటా కంపెనీ అనేది ఒక బ్రాండ్ అనమాట. అసలు క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట. ఇది టాటా పంచ్, హ్యారియర్, నెక్సాన్ ఇలా చాలా ఇష్టం నాకు. బ్లాక్ అండ్ వైట్లో కాంబినేషన్లో సూపర్గా ఉంది కదా. టాప్ ఎండ్ మోడల్ అనమాట. టాటా పంచ్లో ఇదే లాస్ట్ టాప్ ఎండ్ విత్ సన్ రూఫ్ ఉందన్నమాట దీనికి. ఇది అలో వీల్స్ అనమాట. ఇది క్రూజ్ కంట్రోల్, అలాగే డిస్క్ బ్రేక్ ఉంటుందన్నమాట లోపల. మేము ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చాము. చాలా దుమ్ముగా ఉంది కారు. కొంచెం క్లీన్ చేసైనా తీయాల్సింది. ఇది టాటా బ్రాండ్ అనమాట. లోగో ఇది వీడియో చాలా రోజుల నుంచి తీసిన వీడియో అనమాట. చాలా రోజుల ముందు తీసిన వీడియో. ఇవి డోర్ వైజర్స్ అనమాట. వర్షం పడినప్పుడు లోపలికి వాటర్ రాకుండా ఆపుతుందన్నమాట. చూడండి, ఇది కీస్ ఆల్రెడీ చూపించిన, మీకు చెప్పడం మర్చిపోయా. ఇది కారు ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్లోనే ఉంది. ఇప్పుడు క్లోజ్ చేస్తే లోపలికి పోతుంది అనమాట. మిర్రర్ చూడండి, ఇలా లైట్లు పడతాయి అన్నమాట. అలాగే డిక్కీ ఓపెన్ చేయడం ఉంది. అలాగే ఫాలో మీ ల్యాంప్స్కి ఉందన్నమాట. మనం ఎక్కడైనా కార్ పెట్టి మర్చిపోతే ఫాలో మీ ల్యాంప్స్కి ఇలా బటన్ ప్రెస్ చేస్తే లైట్స్ పడతాయి అన్నమాట. దాన్ని చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇలా కార్ లోపల ఉంటుందన్నమాట. ఇదే మీడియా కంట్రోలు. అంటే మన సాంగ్స్ పెట్టుకున్నప్పుడు సాంగ్స్ చేంజ్ చేసుకోవడం ముందరికి వెనక్కి, అలాగే సౌండ్ ఎక్కించడం తగ్గించడం, అలాగే కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడం, కట్ చేయడం, అలాగే ఆ రైట్ సైడ్ వచ్చి క్రూజ్ కంట్రోల్ అనమాట. ఇంకా ఇవి మీకు తెలిసిందే, డోర్ గ్లాసెస్కి ఇలా డౌన్ చేయడం, అప్ చేయడం, ఇలాగే స్పీడ్ బ్రేక్, ఇక్కడ వాటర్ పెట్టుకోవడం ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది నాకు పేరు తెలియదు కానీ దాన్ని ప్రెస్ చేస్తే ముందర మిర్రర్ మీద వాటర్ అదంతా అది వేసుకొని ఇలా క్లీన్ చేస్తుంది అనమాట. ఇది ఏసీ. ఇక్కడ వచ్చి దానిపైన ఉండేది స్క్రీన్ అనమాట. సాంగ్స్ పెట్టుకోవచ్చు పైన. ఇది ఏసీ కంట్రోల్ అనమాట. ఏసీ చిన్న కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్దగా, ఫ్యాను అలాగా ఉంటుందన్నమాట. చిన్న ఫ్యాను, పెద్ద ఫ్యాను ఇలా చెప్తే చాలా ఉన్నాయన్నమాట. ఇది మాన్యువల్ గేర్ అనమాట. అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏసీ. దీని కింద ఇంకొకటి ఉందన్నమాట, మినీ ఫ్రిడ్జ్ అని. అక్కడ వాటర్ పెడితే చల్లగా అవుతాయి అనమాట. ఇది ఎయిర్ బ్యాగ్స్. నేను చాలాసార్లు ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా లేట్ అవుతుందంటే గిన అన్నీ తెచ్చుకొని ఇక్కడే రెడీ అయ్యేదాన్ని అనమాట, అద్దంలో చూసుకుంటూ. ఇది లైట్. వెంటనే ఆటోమేటిక్గా కారు డోర్స్ ఓపెన్ చేస్తేనే లైట్ పడుతుంది అనమాట. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే దీని పక్కన సన్ రూఫ్ బటన్ ఉందన్నమాట. ఇలా ఓపెన్ చేయొచ్చు. దీనికి ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ బటన్ ప్రెస్ చేస్తే. కారు స్టార్ట్లో లేదు, అందుకే కారు స్టార్ట్లో లేకపోతే ఓపెన్ కాదనమాట. నేను మర్చిపోయి అలా ఓపెన్ చేసేస్తూ ఉన్నా. ఇప్పుడు కారు స్టార్ట్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ చేయాలి. గ్రీన్ పడితే స్టార్ట్ అయినట్టు, ఆరెంజ్ పడింటే ఆన్లో ఉన్నట్టు, జస్ట్ ఆన్లో ఉంది అంతే. కారు ఇంకా గ్రీన్ లైట్ పడితే స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు దాన్ని ఆ బటన్ ప్రెస్ చేస్తే గిన సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. దీనికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అక్కడ సౌండ్ బటన్ అని ఒకటి ఉంటుందన్నమాట స్టీరింగ్ దగ్గర. దాన్ని ఇలా ప్రెస్ చేసి ఓపెన్ ద సన్ రూఫ్ అంటే అదే ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది అదే. అలాగే క్లోజ్ ద సన్ రూఫ్ అంటే అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. మనకు అలా అదే బటన్తో మనకి ఏమన్నా సాంగ్స్ కావాలంటే సాంగ్స్ పెడుతుంది అదే, మనం ఏదైనా మాట్లాడితే ఇంగ్లీష్లో. చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇలా బ్యాక్ అయితే వచ్చేసాను అనమాట. ఇది బ్యాక్ సైడ్. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇలా కనిపిస్తుంది అనమాట. బయటకు కూడా వెళ్ళొచ్చాం కదా, కొంచెం దుమ్ము పట్టేసింది అనమాట. క్లీన్ చేయలేదు, ఏమనుకోకండి, అడ్జస్ట్ కండి కొంచెం. ఇది టీ పాయింట్ అనమాట. స్నాక్స్ పెట్టుకొని తినొచ్చు. చూడండి, ఇలా ఉంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకే అలా కనిపిస్తుంది అనమాట. చూడండి, సరిగ్గా కనిపించట్లేదు. ఏం చేస్తాం, మనకు ఆత్రం ఎక్కువ, వీడియో తీయాలి అని చెప్పేసి వీడియో తీసేస్తూ ఉన్నాను అనమాట. ఇది టాటా పంచ్. చూడండి లోగో ఎంత బాగా రాస్తారు, పంచ్ అని. అంటే చాలా బాగా రాశారు కదా. ఇది
డిక్కీ అనమాట. దీని కింద స్టెప్నీ ఉంటుందన్నమాట. టైరు ఒక టైర్ పంచర్ అయితే ఇంకొక టైర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నైట్లో అయితే డిక్కీ ఓపెన్ చేస్తే లైట్లు పడతాయి అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలేండి, ఇంకొకసారి కార్ టూర్ చేస్తా. ఇది కెమెరా అనమాట, లోగో కింద ఉండేది. మనం బ్యాక్ సైడ్కి వెనక్కి వస్తున్నప్పుడు అలా పడుతుంది. ఇదే మా కారు, బాగుందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.